హాయ్ అండి. వెల్కమ్ టు రావురీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో పోహాని ఎలా చేయాలో చూసేద్దాం. ఇది స్నాక్స్‌గా, బ్రేక్‌ఫాస్ట్‌గా ఎలా అయినా తినొచ్చు. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకొని, అలాగే 2 ఎండుమిర్చి రెబ్బలు వేసుకొని, కొన్ని పల్లీలు వేసుకొని చిటపటలాడే వరకు వేయించండి. ఇప్పుడు కాస్త కరివేపాకు, 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేసుకొని ఫ్రై చేయండి. లైట్‌గా ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలిపి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఆనియన్ ఫ్రై అయ్యేలోపు మందపాటి అటుకులు ఒక కప్ తీసుకొని వాటర్ పోసి పక్కన పెట్టుకోండి. చూడండి, ఆనియన్, క్యారెట్ ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు మనం నానబెట్టిన అటుకులులోని వాటర్ని వంపేసి వేసుకోవాలి. ఇలా బాగా కలపండి. ఫ్లేమ్ హైలోనే ఉండాలండి, లేదంటే అటుకులు వేసాక ముద్దలాగా అయిపోతుంది. చూడండి, ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు కాస్త కొత్తిమీర వేసుకుంటే మన పోహా అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రావురీస్ కిచెన్.